హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు సాయి ప్రియ విజయ్ వ్లాగ్స్. మీరైతే ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పొద్దునైతే లేచేసిన కొంచెం అయితే చీకటి ఉండే అనమాట. అందుకోసమే బోళ్ళు అయితే ఫస్ట్ తోమేసిన. ఇప్పుడు కొంచెం వెలుగైంది చూడండి. ఇప్పుడే తెల్లారుతుంది. వర్షంతో ఈ తోవ మొత్తం బురద బురద అయిందనమాట. ఇదిగోండి ఇక్కడైతే మంచిగా పెట్టిన కదా చెట్లు. ఇవైతే మొన్న ఇడ్లు మొత్తం తినేసినాయి. చిక్కుడు పబ్బులు, గోంగూర చెట్లు, తోటకూర కూడా మొత్తం తినేసినాయి అన్నమాట. వర్షానికి బట్టలు ఉల్లాడతలేవని నిన్న నైట్ అయితే ఇక్కడ నానబెట్టేసిన. ఇప్పుడు కొంచెం ఎండ వెళ్తే అటు ఆరబెట్టాలా. ఇదిగోండి కోళ్ళను ఇక్కడైతే కమ్మేసినాం. బాగా లేవు కదా కోళ్ళు, అందుకోసమే డాళ్ళలోనే కమ్ముతున్నాం. జాలి అయితే బయట తీసి పెట్టినాం అనమాట. మేమైతే ఇక్కడైతే ఊడ్చేసిన మొత్తం. ఇక్కడైతే ఇక బయట ఊడ్చి ముగ్గు పెట్టాలా. నేను కూడా పోవాలా కదా, పాపకు కూడా టిఫిన్ రెడీ చేయాలా, లంచ్ బాక్స్ రెడీ చేయాలా. తొందరగా రెడీ అయ్యి వెళ్తే ఇక 2-3 ప్రాక్టీస్ చేయొచ్చని తొందరగానే లేస్తున్నా అనమాట. ఇక అన్నం కూడా ఉడకాలి కదా. మొత్తం అయితే పనులు చేసుకొని వెళ్ళే వరకు బరాబర్ టైం అవుతుందని తొందర అయితే లేస్తున్నా. మొత్తం పని అయ్యే వరకు 9-9:30 అయితే అవుతుంది. ఇక చిన్న పాప లేస్తే ఏ పని కూడా చేయనియదనమాట. ఆమె లేచినట్టే లేచి మళ్ళీ పడుకుంది. ఇక చైత్ర పాప అయితే ఇంకోసేపటికి ఇక లేపుతా ఆమెనైతే. ఇక చూడండి బాగా బురద బురద అయింది. ఎడ్లు వచ్చి మళ్ళీ ఇంకా బురద బురద అయింది. ఇక్కడ షాప్ అయితే ఇంకా తెరవలే. ఇక కొద్దిగా తెల్లారినాక తీద్దామని తీయలేదన్నమాట. ఇప్పుడిప్పుడే అంతా ఏం గిరాకీ కాదు. కొంచెం తెల్లారితే వస్తారు. పాల ప్యాకెట్ల కోసం, చాయ్ పత్తి, చక్కెర కోసం అయితే వస్తారు. పల్లెటూర్లలో ఇప్పుడు అందరు తొందరగానే లేస్తారు. ఎందుకంటే అందరికి పనులు ఉంటాయి కదా, చేనుల పనులు, కలుపు తీయడం, కాయలు కోయడం, చాలా మంది పనులే ఉంటాయి. అందుకోసం అయితే అయిపోయింది. ఇదిగోండి చెత్త అయితే వీడను ఎత్తేసిన తర్వాత మా ఆయన పడేస్తాను. ఇద్దరు ఇంకా వస్తారా? పని చేసినట్టు లేచింది కదా. నేను చేయాల్సిన అవసరం లేదా? అవును, మాకైతే గణేష్ అయితే దగ్గరనే పాటలు పెడితే వినబడుతుంది. రోజు పాటల సౌండ్కి లేచేది ఇల్లు, కానీ ఈరోజు పాటలు పెట్టకుండా లేచిండు. ఆమెకైతే ఎప్పుడెప్పుడు తెల్లారుతుందా, ఎప్పుడెప్పుడు సాయంత్రం అవుతుందా. కృతిక అయితే ఎప్పుడు తెల్లారుతుందా, ఎప్పుడు సాయంత్రం అవుతుందా, ఎప్పుడు పూజ చేస్తారా అని వెయిట్ చేస్తూ ఉంటుంది. పోతావా పూజకు, పోతావా? నవ్వుతుంది చూడండి. మెల్లగా పడేరు. పచ్చిదనం వల్ల పెండ నీళ్ళు కూడా వేస్తలేను, ఎందుకంటే జారుతుంది. మళ్ళీ వీళ్ళు అటు ఇటు తిరుగుతూ ఉంటారు కదా, అందుకోసమే నీళ్ళే వేసేసిన. ముగ్గేదా వేస్తా రెడీ. పప్పు అయితే వేసేసిన, కందిపప్పు అందరి కోసం వేసిన అనమాట. కూరగాయలు ఏం లేవు, అందుకోసమే. ఇక పాప కూడా చాలా రోజుల నుంచి పప్పు తీసుకెళ్తా ఉంటుంది. పప్పు అయితే వేసేసిన. ఆమె కోసం రైస్ కూడా పెట్టిన. ఇక్కడే ఉండే కానీ చాయ్ మొత్తం కింద పోయింది. చాయ్ అయితే చేసిన, చూడండి కింద పోయేట్లే. దీంట్లో పెడుతున్నా చక్కెర పల్లి దుకాణంలో కొన్ని. ఇవి కొంచెం చాలా రోజులైంది, ఖరాబ్ అయినట్లు అనిపిస్తున్నాయి. కడిగినా ఈ మరకలు పోతలేవు, ఎందుకంటే వర్షం పడుతుంది కదా, వాటికి బాగా జిడ్డు జిడ్డుగా అయినాయి. మా ఆయన చాయ్ చేస్తాడు కదా నేను పోయిన తర్వాత.
గిరాయికి వస్తే అందుకోసమే చెప్తున్నా. చక్కెర పెట్టు దీంట్లో కొంచెమే ఉన్నాయి సరేనా. వీటిని పరే ఇడ్లీ కోసం అయితే నానబెట్టేసిన. ఇది కానీ పిండి అయితే మంచిగా పొంగింది. మా కోసం కూడా బియ్యం నైటే చెరిగి పెట్టేసిన. కొంచెం బండలు ఎక్కువ ఉన్నాయి, ఏరడానికి పొద్దున కష్టం అవుతుందని నిన్న నైటే చెరిగిన అనమాట. చీమలు ఎక్కినాయి, పైన పెట్టిన, మళ్ళీ చెరగబడుతుంది. షాప్కి వచ్చిన. ఇదిగోండి చట్నీ చేయడానికైతే కడాయి పెట్టేసిన. పప్పు అయితే ఉడికింది, టమాటాలు ఇవన్నీ కట్ చేసేసుకున్నా. కొంచెం ఉడికితే ఆమెకు తాలింపు వేసి మాకు వాటర్ పోస్తా అనమాట. టిఫిన్ తీసుకెళ్ళడానికి కట్టిపప్పు కావాలి కదా. ఇదైతే ఇంట్లో పప్పు అనమాట. ఇంట్లో పప్పు అంటే మా అమ్మ తెచ్చి ఇచ్చింది, కొన్నింది కాదు. ఆయిల్ అయితే పెట్టేసిన. ఇదిగోండి చట్నీ కోసం ఇవన్నీ రెడీ పెట్టుకున్నా. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, టమాటో ముక్కలు అయితే కట్ చేసిన. ఇది కొంచెం ఇట్లా అయింది, ఇది వేయద్దు, ఖరాబ్ అయినట్టున్నది. మా కృతిక పప్పు అయితే ఆడుకున్నది, పడ్డదేమో. ఏమైంది? పడ్డావా? ఏడున్నది? మా ఆయన అయితే గిరే ఏడుస్తుంది. పడ్డావా? ఏడపడ్డావు? ఏడపడ్డావు కృతిక? చైత్రపాప అయితే రాసుకుంటాను, చూపెట్టు. హిందీ వాళ్ళు రాసుకుంటాంది. బ్రష్ చేసుకున్నదైతే రాయమనికి వస్తే కన్నా మంచిగా రాస్తుంది. అబ్బా ఆమెకు చెప్పట, ఈమెకి చెప్తా లేదట, ఈమె చెప్తాను. మా హాయ్ చెప్పు, మంచిగా చెప్పు. నూనె అయితే వేడైపోయింది. ఫస్ట్ అయితే ఈ పచ్చిమిరపకాయ ముక్కలు ఇవైతే కర్రీలో వేయడానికి కట్ చేసినవి. చాయ్ అయితే మా ఆయన తాగేసిండు. టమాటా ఖరాబ్ అయింది, తీసేసినాయి. ఇవన్నీ వేయడానికి చింతపండు కొంచెం మగ్గినాక వేస్తాను. అన్నం అయితే ఉడికింది. పని చెప్పిన కదా నీకు ఒకటి, ఉల్లిపాయ ఇది పట్టు. జెండా వందనికి పోతారట. దీంట్లోనే చట్నీ బరాబర్ అయితే మరేమంటాను పక్కన. అలా లొల్లేంది. బొల్లన్నీ సదిరేసిన. తోమిన తర్వాత అయితే ఏం ఆట వచ్చిందా, పాలాటో. ఇవైతే లైట్గా మగ్గిన తర్వాత చింతపండు వేసేస్తా. పప్పు అయితే ఉడికింది. తాలింపు వేసి ఆమెకు తీసేసిన తర్వాత పోలుస్తా నేనే. పో మరి చేపు. వీళ్ళిద్దరికి స్నానం పోసేసిన. ఇగో ఈమె రెడీ అయింది. మా ఆయన కూడా స్నానం చేసేసిండు. ఎటు పోతావు? జేజే పోతావా? రెడీ, బాయ్ చెప్తాంది. ఇటీ లబ్బరి చేతు. ఆయన పాంతులే రాలే, ఈమెకే గడబ. కొంచెం మంచిగా కూర్చోబెట్ట, ముందు జరుగు. మంచిగా రాలేదంటావు మళ్ళీ. కూలర్ వేస్తుంది, రాదు, బంద్ చేస్తున్నారు. నీళ్ళు పట్టిండ్రా? బిందెలలో పట్టిన. బొట్టు చూడు ఎట్లా చేసింది, మంచిగా పెట్టిన. డ్యాన్స్ కిందే డ్యాన్స్ కిందే. మబ్బు ఉన్నది, మళ్ళీ ఈరోజు కూడా వర్షం వస్తుంది. ఏందబ్బా
ఆడతావు కింద, నాకు తెలియదు మరి. రిబ్బన్ స్పోర్ట్స్ డ్రెస్కి ఆరెంజ్ కలర్ అట, స్కూల్ డ్రెస్కి రెడ్ కలర్ అట. అల్లాల నీకు ఏడా బొట్టు మంచిగా చేయండి ఆమెది. ఇడ్లీలు అయితే వీళ్ళకి పెట్టేసిన చట్నీ వేడిగా ఉన్నది. కూలర్ వేస్తావు వేయాలా నీకు అద్దా? ఇగో నీకు కూడా వేసిన మరి తింటావు. ఇక అస్సడు చాలా పీటిక్ష. పాప కోసం ఇగో పాపడలు వేయించుతున్నా. ఇది మధ్యాహ్నం పప్పే తింటుంది కదా, ఆమెకు టిఫిన్ చేసేసి ఇగో లంచ్ బాక్స్ ఆమెది. మా అన్నం కూడా ఉడికింది, వేడి ఉన్నాయి. మాకు పప్పు పల్చని పప్పు, అది గట్టి పప్పు. వాళ్ళిద్దరు అయితే తింటారు. మిరపకాయలు వేయించాలనా నీకే అద్దా? మా ఆయనకు పాపం ఇక్కడ చిన్న కురుపైనట్టు అయింది, పలిగింది ఈరోజు. ఒక 5-6 రోజులు అవుతుంది కదా. వేస్తా నూనె వేడి. పాప బుక్స్లు అన్నీ ఇగో పెట్టేస్తున్నా. రోజు ఒకసారి చెక్ చేయాలా, మొత్తం కసు ఉంటుంది కదా, ఏమైనా పురుగు పూసి ఉంటుందని మొత్తం ఒకసారి దులిపేసి మళ్ళీ పెడతా అనమాట. ఈమె కొన్ని పోగొట్టుకొని కూడా వస్తుంది. ఇవ్వండి ఆమె బుక్స్. ఇది ఎవరు పెట్టింది? లైజర్ లేదట ఆమె దగ్గర. పోయిందా ఆమె? క్రయాన్స్ కూడా వెళ్ళి ఆమె పోతుందా చిన్నది? పోతా అంటది. దా పికాక్ కాదా అది? క్రో క్రో. వాళ్ళైతే అందరు అన్నం చేసిండ్రు, ఇక నేనే తింటున్నా. 3 ఉన్నాయని చెప్పినా ఒకటి ఇరిగిపోయింది, సరిపోతాయిలే 2. కొంచెం అన్నం తింటా, తర్వాత వేసుకుంటా. ఇగో తర్వాత నానబెట్టు మధ్యాహ్నం. ఎందుకు? దోశకి రేపు. దోశగా నానబెడతా. అనేది ఉన్నది బయట. నేనైతే రెడీ అయిపోయిన, అన్నం తినేసి వంటలు అయితే అప్పుడు ఎక్కేసిన. వర్షం అయితే మెల్లగా స్టార్ట్ అయిపోయింది. అటు పోదామా అద్దా అని ఆలోచించాను. పోతావా? బ్యాగ్ ఇక్కడ పెట్టి పోతాను.